హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. రాక్షస్ కావ్యం 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్లో రిలీజ్ అయిన మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ చూస్తే నాకేమనిపించిందంటే నాకేమంత బాగుందని చెప్పలేను, అంత బాగాలేదని చెప్పలేను. ఒక యావరేజ్గానే ఉంది మూవీ. ఎందుకు ఇలా అన్నానో ఇన్డెప్త్ రివ్యూ డీటెయిల్గా మాట్లాడుకుందాం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇది రెండు క్యారెక్టర్స్ మధ్య జరుగుతుంది, అజయ్ అండ్ విజయ్. అజయ్ ఏమో సైకో కిల్లర్, స్టూడెంట్స్ అంటే చాలా చాలా గౌరవము. విజయ్ ఏమో ఒక సినిమా పిచ్చోడు. వాళ్ళిద్దరి మధ్య పడదు ఇద్దరికి. అసలు ఎందుకు పడదు ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు, కొంచెం అడల్ట్ కంటే నేను లేకపోయినా సరే వల్గర్ వర్డ్స్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ కొంచెం చంపుకునే సీన్స్ ఉన్నాయి. అది తప్పగా ఎక్కువ బెటర్ అవాయిడ్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ప్లస్ పాయింట్స్, మూవీ అయితే సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. పౌరాణికంలో జరిగిన దాంతో చూపిస్తారు, అసలు స్టార్ట్ చేస్తారు మూవీని అయితే. అది కొంచెం పర్లేదు, బాగానే అనిపిస్తుంది. మళ్ళీ అభయ్ గారు, అభయ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది. సైకో కిల్లర్గా చేసిన యాక్టర్ అయితే మాత్రం న్యాచురల్గా అనిపించింది నాకైతే మూవీలో. మళ్ళీ మూవీ బ్యాక్ స్టోరీ చాలా బాగా అనిపిస్తుంది మనకి. కొంచెం ఆ చిన్నపిల్లలది కానీ అది కానీ ఇది కానీ కొంచెం బాగా అనిపిస్తుంది నాకైతే. మరి సెకండ్ క్యారెక్టర్ అయిన మైకిల్ గారు, తను కూడా బాగానే చేస్తారని చెప్పాలి మూవీలో. మళ్ళీ మూవీలో కొంచెం కామెడీ ఉంది, అది పర్లేదు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్లో కొంచెం పోయే విధానమే కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే క్యారెక్టర్ తోటి కొంచెం బాగా కనెక్ట్ అవుతాం మనం మూవీకి అయితే మాత్రం. మైనస్ పాయింట్స్, మూవీ ఫస్ట్ హాఫ్ అయితే అటు ఇటున కొంచెం పర్లేదు, ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం మరి అంటే చాలా చాలా ల్యాగ్ చేశారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో ఒక యావరేజ్ ఫ్లోలో వెళ్తున్న మూవీ సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ డ్రాగ్ అయిన ఫీలింగ్ అవుతుంది స్లోగా. మళ్ళీ రెండు క్యారెక్టర్స్ విడివిడిగా రాసుకున్నారు, అది కొంచెం వర్కౌట్ అయినట్టు నాకైతే అనిపించలేదు. మళ్ళీ మూవీలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. ఇంటర్వెల్ కాడ వచ్చే ట్విస్ట్ అయితే బాగా అనిపిస్తుంది, కానీ మిగతా ఎంత ప్రెడిక్టబుల్గానే ముందే మనకి ఏంటి అని అర్థమైపోతుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో కొన్ని అన్నెసరీ సీన్స్ చాలా చాలా ఉన్నాయి, కొంచెం ఎడిటింగ్లో లేపేస్తుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే. మళ్ళీ మూవీ డైరెక్టర్ని మెచ్చుకోవాలి, శ్రీమన్ గారిని. ఇలాంటి టైప్ మూవీ తీసుకోవడం అనేది కొంచెం విజువలైజ్ చేసి చేయడం అనేది కొంచెం సాహసమనే చెప్పాలి మూవీలో మాత్రం. మూవీ బీజం అయితే పర్లేదు, బాగానే అనిపించింది. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అని చెప్పాలి. ఓవరాల్గా మూవీ నుంచి ఒక ముక్కలో చెప్పాలంటే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు మూవీని. ఈ మూవీ నేచర్ రేటింగ్ 2.75/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.